నమస్కారం. ఎప్పుడైనా సరే ఒక పెద్ద సంస్థ ముఖ్యంగా మార్పుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ల కమ్యూనిటీతో ఎలా మాట్లాడుతుంది అనేది చాలా ముఖ్యం గదా. ప్రతి మాట చాలా విలువైంది. సో ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక లీడర్షిప్ మెసేజ్ని కొంచెం లోతుగా చూద్దాం. వాళ్ళు ఈ మార్పుని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో అనలైజ్ చేద్దాం. చూడండి, ఈ సందేశం ఎలా మొదలైందో. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోలేదు, విమర్శలు చేయలేదు. మొదట కృతజ్ఞత. ఇది అసలు చాలా తెలివైన ఎత్తుగడ. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మొత్తం సంభాషణకి ఒక పాజిటివ్ టోన్ సెట్ అవుతుంది. వినేవాళ్లకి అంటే కమ్యూనిటీకి ఓకే, మనని గౌరవిస్తున్నారు, మన మాట వింటున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ అదే అన్నమాట. వాళ్ల విలువైన సహకారాన్ని గుర్తించడం మీద ఫోకస్ పెట్టారు. అంటే ఏవైనా సమస్యల గురించి మాట్లాడే ముందుగా ఉన్న బంధాన్ని ఇంకాస్త బలంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ అసలు ప్లాన్ అదే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వాళ్ళు కేవలం థ్యాంక్యూ అని చెప్పేసి వదిలేయలేదు, అంతకంటే లోతుగా వెళ్లారు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మెచ్చుకున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో సభ్యులు తమ ఉత్సాహాన్ని ఎలా పంచుకుంటున్నారో కూడా గుర్తించారు. దీనివల్లేమవుతుందంటే వాళ్ల కష్టాన్ని గమనిస్తున్నారు, దానికి విలువ ఇస్తున్నారు అనే ఒక బలమైన సందేశం వెళ్తుంది. సరే, ఈ ప్రశంసలన్నీ అయిపోయాక మెల్లగా అసలు విషయానికొస్తున్నారు. అదేంటంటే వాళ్లు పరిష్కరించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన సమస్య. కొన్నిసార్లు మన ఉత్సాహం, మన ప్యాషన్ అవే అనుకోకుండా కొన్ని ఇబ్బందులకు ఎలా దారితీస్తాయో ఇక్కడ చెప్పబోతున్నారు. ఇదిగో ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా. ఒకవైపు ఉద్దేశం, మరోవైపు దాని ప్రభావం. చూడండి, ఉద్దేశం ఎప్పుడూ మంచే కావచ్చు, ప్రేమతో, కేరింగ్తో, అంతా మంచే జరగాలనే కోరికతోనే ఉండొచ్చు. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఆ మంచి ఉద్దేశం కూడా కన్ఫ్యూజన్కి, కొన్నిసార్లు పాతబడిపోయిన సమాచారం వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం ఏమనుకుని చేశాం అన్నదానికి, దానివల్ల చివరికి ఏం అయింది అన్నదానికి మధ్య ఉన్న తేడా. ఇక్కడితో అసలు బాంబు పేలింది. ఊహాగానాలెందుకు అంత పెద్ద సమస్యగా మారాయో ఈ ఒక్క వాక్యం తేల్చేసింది. ఎందుకంటే ఈ సంస్థ ఏదో చిన్న చిన్న మార్పులు చెయ్యట్లేదు. ఇది ఒక ఫండమెంటల్ షిఫ్ట్. అంటే పునాదుల నుంచే ఒక పెద్ద మార్పు రాబోతోంది. అవును, ఈ మెసేజ్ ఇంకాస్త క్లియర్ అవుతూ వస్తోంది. ఇది కేవలం ఒక ఎవల్యూషన్ కాదు, అంటే చిన్నగా మారడం కాదు. ఇదొక విప్లవం లాంటిది. సో పాత అంచనాలు, పాత లెక్కలు ఇకపై అస్సలు పనిచేయవు. ఇక్కడ వాళ్ల మాటలనే వాడుతూ ఈ మార్పు ఎంత పెద్దదో అంతే పాజిటివ్గా ఉంటుందని నొక్కి చెప్తున్నారు. అంటే భయపడాల్సిన పనిలేదు, ఇది మనం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూడాల్సిన మార్పు అని ఒక రకమైన భరోసా ఇస్తున్నారన్నమాట. మరి ఇంత పెద్ద మార్పు రాబోతున్నప్పుడు కమ్యూనిటీ ఏం చెయ్యాలి, వాళ్లని ఏం చేయమని అడుగుతున్నారు? ఈ ప్రశ్న మనల్ని నేరుగా పరిష్కారం వైపు తీసుకెళ్తుంది. అసలు వాళ్లేం కోరుకుంటున్నారో ఈ సందేశం చాలా స్పష్టంగా చెప్తుంది. జవాబు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆచరించడమే చాలా కష్టం. అదే ఓపిక. ఇప్పుడు కమ్యూనిటీ నుంచి సరిగ్గా ఏం ఆశిస్తున్నారు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నారు. చూడండి, ఇవి ఎంత క్లియర్గా, సింపుల్గా ఉన్నాయో. 1. ఓపికగా ఉండండి. 2. వాస్తవాలు బయటకు వచ్చేవరకు ఆగండి. 3. అఫీషియల్ ఛానల్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇక 4వది, అందరూ కలిసి సత్యం, స్పష్టత అనే వాటి చుట్టూ ఒక్కటిగా నిలబడండి. ఇలా చేస్తేనే ఈ ప్రయాణం బలంగా సాగుతుందని వాళ్ల నమ్మకం. ఓకే, ఇప్పటిదాకా ఏం చేయాలో చెప్పారు. ఇప్పుడు ఫోకస్ని భవిష్యత్తు మీదకు మళ్లిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తు రాబోతోందో చెప్పబోతున్నారు. ఆహా, ఇది చూడండి. ఇది మీరు ఊహించినది కాదు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. ఇది క్యూరియాసిటీని పెంచేస్తుంది. పాత ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయండి. ఎవ్వరూ ఊహించనిది రాబోతోంది అని హింట్ ఇస్తున్నారు. ఆ క్యూరియాసిటీని పెంచిన వెంటనే మళ్లీ ఒక పాజిటివ్ భరోసా. రాబోయేది ఊహించనిదే కాదు, అందర్నీ చాలా సంతోషపెట్టేది కూడా అని క్లియర్గా చెప్తున్నారు. ఈ సందేశాన్ని ఒక పాజిటివ్, కాన్ఫిడెంట్ నోట్తో ముగిస్తున్నారు. వెయిటింగ్ ఖచ్చితంగా వర్త్ ఇట్, భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉండబోతోంది అని బలంగా చెప్తున్నారు. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ మెసేజ్ ఒక నిర్దిష్ట సంస్థకు సంబంధించిందే అయినా ఇందులో ఉన్న పాఠం మాత్రం అందరికీ వర్తిస్తుంది. ఏదైనా ఒక కమ్యూనిటీకి ప్యాషన్ అనేది ఇంజిన్ లాంటిది, అది ముందుకు నడిపిస్తుంది.
కాని ఓపిక, ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ అనేవి స్టీరింగ్ లాంటివి. అవి జర్నీని కరెక్ట్ దారిలో ఉంచుతాయి. మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమెలా? ఇది ఎప్పటికీ ఉండే ఒక పెద్ద సవాలే కదా.